విద్య, వైద్య, ఆరోగ్య సంక్షేమంలో భాగంగా నియోజకవర్గానికి 1 చొప్పున ఎంపిక చేసిన మోడల్ ఆసుపత్రులలో ఈ నెల 15 నుండి ప్రసవాలతో పాటు చిన్నపిల్లల వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయం నుండి కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మోడల్ ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యాలు, జ్వర సర్వేపై జిల్లాలోని వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 16 నుండి వారం రోజుల పాటు అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో జ్వర సర్వే నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతంలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించాలని, సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి వివరాలన్నింటినీ సేకరించాలని, ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే తక్షణమే వారికి చికిత్స అందించడమే కాకుండా వారికి నయం అయ్యే వరకు ప్రతిరోజు వివరాలు తెలుసుకొని సమర్పించాలని ఆదేశించారు. అలాగే మున్సిపల్ ప్రాంతాలలో సైతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వార్డు అధికారుల ఆధ్వర్యంలో జ్వర సర్వే నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 15 నుండి ఎంపిక చేసిన దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించేందుకు గాను జిల్లాలో పైలట్ పద్ధతిన మోడల్ ఆసుపత్రులుగా ఎంపిక చేయడం జరిగిందని, ఈ ఆసుపత్రుల్లో ఈ నెల 15 నుండి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే ఏర్పాటు చేయాలని ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 24 గంటలు గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు వైద్య చికిత్సలు అందించడంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని, ఈడీడీలో నమోదైన వివరాల ప్రకారం ప్రసవాలు నిర్వహించాలని, అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించిన చికిత్సలు సైతం ఎలాంటి పొరపాట్లు లేకుండా అందించాల్సిందిగా ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, గ్రామాలలో పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేయాలని, ప్రతి గ్రామంలో, ప్రతి కార్యాలయంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాతీయ పతాక నిబంధనలను పాటించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోట్లు శ్రీనివాస్, DCHS మాతృనాయక్, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.